కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ మరోసారి ప్రేమలో పడుతున్నాడు. రియల్ లైఫ్ లో త్రిష, కాజల్, పూజా హెగ్డే ప్రేమలో వ్యవహరించాడు. రియల్ లైఫ్ లో అనుష్క, కృతి సనన్తో ఎఫ్ఐస్ చక్కలు కొట్టాయి. డార్లింగ్ ఈసారి రియల్ లైఫ్ లో ఎవరిని ప్రేమిస్తూ లవర్ బాయ్ అవతారం ఎత్తుతున్నాడు. వాచ్ ది స్టోరీ. ఆడియన్స్ ప్రభాస్ ని యాక్షన్ హీరోగా చూడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రేమ కథల్లో నటించింది తక్కువే. వర్షం, డార్లింగ్, రాధేశ్యామ్ వంటి సినిమాల్లో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. ప్రెజెంట్ సలార్ 2, స్పిరిట్ అంటూ యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ ప్రేమ కథతో రిలాక్స్ అవ్వాలని ఫీల్ అయ్యాడనుకుంటా. ఓ ప్రేమ కథా చిత్రంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కల్కి తర్వాత మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ రాజాసాబ్ సెట్స్ పై ఉంది. ఇక హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ సలార్ 2 లైన్ లో ఉంది. సందీప్ వంగా డైరెక్షన్ లో స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు ప్రభాస్. ఎన్ని చేసినా లవ్ స్టోరీతో హిట్ కొట్టాలన్న డ్రీమ్ డార్లింగ్ కి ఉండిపోయిందనుకుంటా. హను రాఘవపూడి రాసుకున్న లవ్ అండ్ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ప్రేమ కథలు తీయడంతో హను రాఘవపూడి స్పెషలిస్టే అయినా ప్రభాస్ కోసం లవ్ అండ్ యాక్షన్ స్టోరీ రాసుకున్నారట. అంతా బాగానే ఉన్నా ప్రభాస్ సూట్ అవుతారా అన్న డౌట్ వస్తోంది. ఈ మధ్య కాలంలో డార్లింగ్ ఫేస్ బాగా ముదిరిపోయింది. ఈ ఫిజిక్ సలార్, కల్కికి సరిపోయినా ప్యూర్ లవ్ స్టోరీకి సెట్ కాదు. లవర్ బాయ్ లా కనిపించాలి. మిడిల్ ఏజ్డ్ పర్సనాలిటీతో ప్రభాస్ మెప్పించగలడా అన్న డౌట్ వస్తోంది. గ్యాప్ తర్వాత ప్రభాస్ నటించిన లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఇందులో క్యారెక్టర్ కోసం ఫిజికల్ గా స్పెషల్ కేర్ తీసుకున్నాడు. స్పెషల్ డైట్ ఫాలో అవుతూ వెయిట్ తగ్గినా ఫేస్ లో గ్లో కనిపించలేదు. యాక్షన్ మూవీస్ కి ఎలా ఉన్నా సరిపోతుంది. మరి ప్రేమ కథలో వయసు కనిపిస్తే అసలుకే మోసం వస్తుంది. మేక్ ఓవర్ అయ్యి యంగ్ లుక్ లోకి వచ్చేస్తారా, లేదంటే లవ్ ట్రాక్ చిన్నది, యాక్షన్ పార్ట్ పెద్దదిగా ఉంటుందో చూడాలి. మరి హరీష్ శంకర్ సినిమా అంటే ఒక్క పాటైనా ఆయన రాయాల్సిందే. ముఖ్యంగా మెలోడీ సాంగ్ ని ఆ రచయితకే ఇస్తాడు దర్శకుడు. రొమాంటిక్ సాంగ్స్ రాయడంలో స్పెషలిస్ట్ కావడంతో కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ లో సితారా సాంగ్ ని ఆ రైటర్ తోనే రాయించాడు. ఇంతకీ హరీష్ ఆస్థాన రచయిత ఎవరో చూసేద్దామా. మిరపకాయ తర్వాత రవితేజ హరీష్ కాంబో మిస్టర్ బచ్చన్ తో కంటిన్యూ అయింది. ఫస్ట్ సింగిల్ సితార్ లిరికల్ వీడియోను బుధవారం రిలీజ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా రైటర్ సాహితీతో జరిపిన చర్చ వీడియోను రిలీజ్ చేశాడు దర్శకుడు. ట్యూన్ కు హరీష్ డాన్స్ మూమెంట్స్ ఇచ్చాడు. మిరపకాయ మూవీతో సాహితీ హరీష్ కాంబినేషన్ మొదలైంది. ఆ తర్వాత రామయ్య వస్తావయ్యలో నేనెప్పుడైనా అంటూ మెలోడీ సాంగ్ రాసిన సాహితీ దువ్వాడ జగన్నాథంలో రాసిన గుడిలో బడిలో వివాదమైన రైటర్ గా సాహిత్కి క్రేజ్ తో పాటు సినిమాకు హైప్ తీసుకొచ్చింది. హరీష్ తన సినిమాలో సాహిత్కి ఏరుకోరి మెలోడీ రొమాంటిక్ సాంగ్స్ ఇస్తున్నాడు. గుడిలో బడిలో సాంగ్లా ఈ సితార్ పాట కూడా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉంది చిత్ర యూనిట్. సినిమాకు మికీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు. కాజల్ ఒకటనుకుంటే మరొకటవుతోంది. భగవంత్ కేసరి హిట్ ఈ అమ్మడికి ఏమాత్రం కలిసి రాలేదా? 2 సినిమాలు చేతికొచ్చినట్టే వచ్చి మిస్ అయ్యాయా? ఇంకో ఏడాదిలో 40లోకి అడుగు పెడుతున్న చందమామ ప్రెజెంట్ ఏం చేస్తోంది అంటే సమాధానం లేదు. కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ పై ఓ లుక్కేద్దామా. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న చందమామ బాబు పుట్టిన వెంటనే సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. భారతీయుడు 2 షూటింగ్ కోసం హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుని ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కూడా. క్రేజీ ప్రాజెక్ట్స్ తో రీఎంట్రీ ఇచ్చిందనుకుంటే భారతీయుడు 2లో కాజల్ కనిపించడం లేదు. భారతీయుడు 2లో కాజల్ తో పాటు రకుల్ నటించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రకుల్ మాత్రమే కనిపించింది. దీంతో కాజల్ ఎందుకు రాలేదన్న అనుమానాలకు దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. కాజల్ థర్డ్ పార్ట్ లో ఉంటుందని చెప్పడంతో బాబు పుట్టిన తర్వాత భారతీయుడు 3 షూటింగ్ లో పాల్గొందని తేలింది. బాబు పుట్టిన తర్వాత భారతీయుడు షూటింగ్ లో పాల్గొంటే పెళ్లి తర్వాత కాజల్ ఆచార్య సెట్స్ పైకి వచ్చింది. పెళ్లి తర్వాత నటిస్తున్న మూవీ కావడంతో చిరంజీవి సాదర స్వాగతం పలికాడు. తీరా చూస్తే కథకు అడ్డంగా ఉంది. ఉపయోగం లేదని ఆమె పార్ట్నే సినిమాలో తీసేశారు. ఇలా 2 సినిమాలు ఊరించి హ్యాండ్ ఇచ్చాయి. కంగనా రనౌత్ నటించిన హిందీ సూపర్ హిట్ మూవీ క్వీన్ తమిళ రీమేక్ పారిస్ తో ఫస్ట్ టైం లేడీ ఓరియంటెడ్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా చేసి 5 ఏళ్లైనా ఇంతవరకు రిలీజ్ కి నోచుకోలేదు. మెయిన్ లీడ్ లో నటించిన మరో సినిమా సత్యభామ డిజాస్టర్ అయింది. కాజల్ రెమ్యునరేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని టాక్. రెమ్యునరేషన్ పెంచేయడం వల్లనే ఆఫర్స్ రావడం లేదా అని అడిగితే పాత్రను బట్టి డిమాండ్ చేస్తారని చెప్పుకొచ్చింది కాజల్. ఖైదీ నెంబర్ 150లో మరో ఆప్షన్ లేకపోవడంతో అప్పట్లోనే 2 కోట్ల దాకా డిమాండ్ చేసిందన్న టాక్ నచ్చింది. క్రేజ్ తగ్గి ఆఫర్స్ లేని టైంలో భగవంత్ కేసరిలో నటించే ఛాన్స్ వస్తే 2.5 కోట్లు తీసుకుందని టాక్. పారితోషికం విషయంలో రాజీ పడని హీరోయిన్ గా కాజల్ పై ముద్ర పడింది. చిరంజీవి బాలయ్యతో జతకట్టినా
ఖైదీ నంబర్ 150, భగవంత్ కేసరి హిట్ అయినా చందమామను సీనియర్స్ పట్టించుకోవడం లేదు. రీఎంట్రీ తర్వాత చందమామ ఫేస్ లో ఆనాటి గ్లో మిస్ అయింది. ఫేస్ లో ఆంటీకల రావడంతో యంగ్ హీరోలు స్టార్స్ కాజల్ ను దూరం పెట్టారు. కాజల్ ను తెరపైన చూడాలంటే భారతీయుడు 3 వచ్చే వరకు ఆగాల్సిందే. 6 నెలల్లో 3వ పార్ట్ వస్తుందని శంకర్ చెప్తున్నా ఆయన్ని నమ్మడానికి వీల్లేదు. సినిమా బడ్జెటే కాదు, రిలీజ్ కూడా ఈ డైరెక్టర్ చేతుల్లో ఉండదు. సాయి తేజ్ గ్యాప్ తీసుకోలేదు, అనుకోకుండా వచ్చింది. చూస్తూ ఉండగానే ఏడాది పాటు కెమెరా ముందుకి రాలేదు. ఏడాది గ్యాప్ తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేసినా ఈ సినిమా థియేటర్స్ లోకి రావడానికి ఏడాదికి పైగా పడుతుంది. తేజుతో ఏడాది పాటు తీనున్న ఆ మూవీ విశేషాలేంటో చూద్దామా? యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు కనిపించని తేజు మరోసారి సినిమాలకు దూరమయ్యాడు. విరూపాక్ష హిట్ తో కోలుకున్నాడు. పవన్ తో కలిసి బ్రో మూవీ చేశాడు. పవనే కావాలని తేజును తీసుకుని లిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అయితే సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బ్రో తర్వాత తేజు సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్లో నటించాల్సి ఉంది. ఊరమాస్ క్యారెక్టర్ తో వస్తాడు అనుకుంటే బడ్జెట్ అంచనాలను దాటిపోవడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. దీంతో తేజు అనుకోకుండా గ్యాప్ లో పడిపోయాడు. వాట్ నెక్స్ట్ అంటే ఓ పీరియాడిక్ మూవీతో కంబ్యాక్ ఇస్తున్నాడు. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన నిరంజన్ రెడ్డి తేజుతో 1940 నాటి బ్యాక్ డ్రాప్ తో సినిమా తీస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ తో తీసే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటేస్తోంది. తేజు కెరియర్ లో విరూపాక్ష హైయెస్ట్ కలెక్షన్ 48 కోట్లు తీసుకురాగా కొత్త సినిమాపై 100 కోట్లు పెడుతున్నారు. ఈ హైయెస్ట్ బడ్జెట్ మూవీ పూర్తి కావడానికి ఏడాది పడుతుందని 2025 ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు నిర్మాత తెలిపారు. ఈ లెక్కన 2023లో 2 సినిమాలతో వచ్చిన తేజు ఇక ఈ ఏడాది కనిపించడన్నమాట. తెలుగులో సీక్వెల్స్ జోరు ఊపందుకుంది. ఏ సినిమాను కదిలించినా పాటలుగా తీస్తామంటున్నారు. సీక్వెల్ ఎందుకంటే 4-5 కారణాలున్నా పైకి కనిపించేవి మాత్రం 2. కథ పెద్దదిగా ఉంటే ఒక పాటలో ఇరికించలేక 2 భాగాలుగా తీస్తారు. బడ్జెట్ భారం ఎక్కువైనా సీక్వెల్ తీయాల్సిందే. సూర్య కంగువకు కూడా 2వ పార్ట్ ఉంది. లెందీ స్టోరీ కోసం 2 పార్ట్స్గా తీసారా, లేదంటే బడ్జెట్ కవర్ చేయడానికా? వాచ్ ది స్టోరీ. సినిమా మొదలు పెట్టినప్పుడు సీక్వెల్ ఉండదు. సగం పూర్తయ్యాక సీక్వెల్ ను తెరపైకి తీసుకొస్తారు. దీనికి ఒకటి కారణమని చెప్పలేం. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్ కు వచ్చే హైప్ ను క్యాష్ చేసుకుందాము అనుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే క్లైమాక్స్ లో సీక్వెల్స్ కు హింట్ ఇచ్చి వదులుతారు. స్కంద, రామారావు ఆన్ డ్యూటీ, ఆమిగోస్ వంటివి ఈ కోవకు చెందుతాయి. ఫస్ట్ పార్టే డిజాస్టర్ కావడంతో 2వ పార్ట్ తీసే ఛాన్సే లేదు. బడ్జెట్ ఎక్కువై 2 పార్ట్లుగా మారిన ప్రాజెక్టులే ఎక్కువ. సూర్య కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ 300 కోట్లతో కంగువ తీశాడు దర్శకుడు సిరుతై శివ. గ్రీన్ స్టూడియోస్, యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించాయి. ఫస్ట్ పార్ట్ కోసం 185 రోజులు షూట్ చేశారు. 100 కోట్ల షేరు కలెక్ట్ చేయలేని సూర్యపై 300 కోట్లకు పైగా ఖర్చులు పెట్టారు. సెకండ్ పార్ట్ ను 2026లో మొదలుపెట్టి 2027లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నా కంగువ 2 ఉంటుందా ఉండదా అనేది ఫస్ట్ పార్ట్ రిజల్ట్ బట్టి ఉంటుంది. బాహుబలి 2 భాగాలుగా వచ్చిందంటే ఆ కథే వేరు. అంత పెద్ద కథని ఒక పార్ట్ లో చెప్పలేక 2 పార్ట్లుగా తీశాడు రాజమౌళి. అయితే దేవర విషయంలో షూటింగ్ సగం పైగా పూర్తయిన తర్వాత కొరటాల సీక్వెల్ గురించి ఓపెన్ అయ్యాడు. రాసుకున్నప్పుడు పెద్ద కథ అని ఊహించలేకపోయాడు. 2 పార్టులుగా ప్రకటించాడు. ఎక్కువైన బడ్జెట్ ను తట్టుకోవడానికే 2 పార్టులంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు.